బాపట్ల జిల్లా సంతమాగులూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. భార్యను హత్య చేసిన తర్వాత మృతదేహంతో పిఎస్లో లొంగిపోయాడు భర్త. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. అతను భార్యను హత్య చేసి బైక్పై స్టేషన్కి తీసుకొచ్చాడని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది అసలు? పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్ చెప్పండి. అదే యాక్చువల్ గా అది రొంపిచెర్ల మండలం, అంటే పల్నాడు జిల్లాకి ఉన్నటువంటి రొంపిచెర్ల మండలం మాచవరం దగ్గరలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా ఈ సొంత గ్రామం అయితే వెంకటేష్ మహాలక్ష్మి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెంకటేష్ ది సంతమాగులూరు మండలం, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందినవాడు. రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇతను ఒక స్వీట్ షాప్ లో వినుకొండలో పనిచేస్తున్నారు. అయితే వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 4-5 నెలల క్రితం వీళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది మాచవరానికి. ఈ రోజు అక్కడికి వెళ్ళినటువంటి వెంకటేష్ భార్యని కమ్మలు ఇంట్లో ఉన్నాయి తీసుకుని రమ్మని చెప్పి తీసుకొచ్చినట్టుగా మార్గ మధ్యలో ఇద్దరి మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత పక్కా ప్లాంట్ గా ఉన్నటువంటి వెంకటేష్ తాను వేసుకున్నటువంటి స్వెటర్ రోప్ తోటి ఉరి బిగించి చంపేశాడు. అయితే అక్కడి నుంచి నేరుగా బైక్ మీదనే బాడీని తీసుకొని నేరుగా సంతమాగులూరు పిఎస్కి వచ్చి పోలీసులకి ఎవరైనా తాను ఏం చేశానో మొత్తం చెప్పి లేకపోవడం జరిగింది. పోలీసులు హుటాహుట్ల మరి మహాలక్ష్మిని బతుకుల్లో ఉన్న ఒక కోణంలో చెక్ చేసేందుకు హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలిస్తే అప్పటికే మహాలక్ష్మి చనిపోయిందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, వాళ్ళకి పోలీసులు రొంపిచెర్ల పోలీసులకి సంతమాగులూరు పోలీసులు సమాచారం ఇవ్వడం, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ నిందితుని అదుపులో తీసుకోవడం జరిగింది. రొంపిచెర్ల పోలీసులు డెడ్ బాడీని మాత్రం నరసరావుపేట జనరల్ హాస్పిటల్ తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేసు అంతా కూడా రొంపిచెర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ చాలా దారుణమైన ఘటన. తల్లి చంపడం ద్వారా బిడ్డలు ఇద్దరు అనాథమైనటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్.